హెచ్యు విద్యార్థులు ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేస్తున్నప్పుడు, ఎంక్రోజ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ దాన్ని ఖండించారు హెచ్యు విద్యార్థులు. హెచ్యులో ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ మీరు దాన్ని సపోర్ట్ చేసిరా, వ్యతిరేకించిరా? హెచ్యు విషయం నేను మీకు అంటే ఇట్ టేక్స్ టైం, మీరు ఇనే ఓపిక ఉందంటే నేను మీకు చెప్తాను. మీరు ఖండించిరా, సపోర్ట్ చేసిరా ఏదన్నా హెచ్యు విద్యార్థుల్లో ఉన్న ఎన్ఎస్యుఐ లీడర్లని? హెచ్యులో ఉన్న యూనిట్ వరకు అంటే మేము ఏమంటున్నాం అంటే అన్న, డే 1 రోజు మార్చి 13వ తారీఖు నుంచే మేము ఈ విషయాన్ని గవర్నమెంట్కి తీసుకుపోయే ప్రయత్నం చేసినాం. ఫస్ట్ ఏమని ప్రాపగండా చేశారు, ఈ ల్యాండ్ అనేదే యూనివర్సిటీ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ఇప్పుడు గుంజుకుంటుందని ప్రాపగండా చేశారు. ఆ తర్వాత కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, సో ఇది ఒక కంపెనీ నుంచి తీసుకున్నారు దీనికి అని ఏదైతే ప్రూఫ్స్ వచ్చిన తర్వాత, లేదు ఇప్పుడు మళ్ళీ ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ దీనికి మనకి ఎక్కడ రీప్లేస్మెంట్గా వేరే దగ్గర ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి మళ్ళీ ఆర్ఐజ్ చేసినారు. లేదు మీకు తీసుకున్న ఈ విషయం అంత కాదు, తీసుకున్నది ఎన్ఎస్యుఐ స్టేట్ ఎన్ఎస్యుఐ కరెక్టా లేకపోతే హెచ్యు ఎన్ఎస్యుఐ కరెక్టా? రెండే మాటలు చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే అదే కరెక్ట్ అన్న. రాహుల్ గాంధీ గారి డిసిజన్ పార్టీ డిసిజనే మా డిసిజన్ ఉంటుంది. మీరు హెచ్యు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ లీడర్కి సపోర్టా లేకపోతే ఖండిస్తారా, వాళ్ళని వ్యతిరేకిస్తారా? అపోనెంటా, సపోర్టా? ఎప్పుడు కూడా గవర్నమెంట్ అగెన్స్ట్గా స్టూడెంట్స్కి తీసుకోదని మేము భావిస్తాం కాబట్టి విల్ బీ విత్ ద పార్టీ అన్న. పార్టీ డిసిజన్నే మేము తీసుకుంటాం అన్న.